తెలిసి చేస్తే తప్పు. ఇది పాపమో పుణ్యమో ఈశ్వరుడు చేయిస్తున్నాడు అని అమాయకత్వంతో పాపపు పని చేసేసి ఈశ్వరుడు చేయించాడండి అనకూడదు. అంత అజ్ఞానమైనటువంటి వాళ్ళు ఈశ్వరుడు ఉన్నాడని నమ్మి వెనకాతలా ప్రవేశించారు. ఇప్పుడే పాపమును ఎవడు తీశాడు? ఈశ్వరుడు తీశాడు. తెలిసి నువ్వు పాపం చేశావు, ఫలితమును అనుభవించాలి. అందుకే శాస్త్రం ఏమంటుందో తెలుసా అండి? మరణము దేని వలన? పాపము వలన. పాపమే మరణమునిస్తుంది. ఒక్కొక్క నాడు భయంకరమైన మృత్యువునివ్వాలి. అప్పుడు ఎందుకు ఇస్తారు? చేసిన పాపకర్మ భయంకరమైనదైతే మృత్యువును ఇస్తారు. లేకపోతే రాదా అండి? వస్తుంది. కానీ పుణ్యం చేసిన వాడికి మృత్యు వస్తుంది. వాడు అనాయాసేన మరణం వినాదైన్యేన జీవితం. బాగా గుర్తుపెట్టుకోండి. పూజ చేస్తే ఏమడుగుతారో తెలుసా అండి? దేవాలయానికి